నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. చట్టాలు అనేవి పుస్తకాల్లోనే కాదు, పిల్లల జీవితాల్లో కూడా ప్రతిబింబించాలి అని నమ్మే వ్యక్తి, రైట్ ఫర్ ఎడ్యుకేషన్ అమల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, అంటే లక్షలాది మంది పిల్లల జీవితాల్లో అక్షరాల వెలుగులు నింపిన వ్యక్తి, చదువుకు దూరమైన పిల్లల కోసం బాల్యానికి అండగా నిలబడిన ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం గురించి. వెంకటరెడ్డి గారు, తాజాగా ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల రద్దు గురించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా అంటే ఇది కమిషన్ ఇచ్చింది, చాలా ఒక 400-500 సలహాలు ఇచ్చింది. అందులో చాలా డీటెయిల్గా వెళ్లకుండా చాలా డిస్టార్షన్ జరిగిన మాట వాస్తవం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్ ఉంది. 10th బోర్డు రద్దు అనే కమిషన్ చెప్పలేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవసరం లేదనేది చెప్పింది. బట్ కమిషన్లో చాలా పిల్లల కేంద్రీకృతమైన సలహాలు, సూచనలు చాలా ఇవ్వడం జరిగింది. ఎలాంటి సూచనలు? ముఖ్యంగా ఈ కమిషన్కు ఇచ్చిన బాధ్యత ఏమిటంటే ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకు కూడా తెలంగాణలో విద్యా విధానానికి సమగ్రమైన సూచనలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన సూచనలను ఇవ్వవలసిందిగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆకునూరి మురళి గారి నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పడ్డది 4 మెంబర్స్తో. నేను కూడా దానికి అడ్వైజర్గా ఉన్నాను కమిషన్కు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రీ ప్రైమరీ అనేది మన విద్యా విధానంలో లేదు. ప్రభుత్వ విద్యా విధానంలో ప్రీ ప్రైమరీ లేదు, ప్రైవేట్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా పిల్లలు ప్రభుత్వ బడులకు రాకపోవడానికి ఒక కారణం భారం ఉంటుంది. కాబట్టి ప్రధానమైన ఒక కీలకమైన సూచన, ప్రభుత్వ పాఠశాలలో అన్ని ప్రైమరీ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3 తరగతులను ఏర్పాటు చేయాలనేది ప్రధానమైన ఒక ముఖ్యమైన సూచన ప్రభుత్వానికి చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దాని మీద ఒక పైలట్గా ఈ సంవత్సరం స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసిండ్రు, ఈసారి కూడా కొన్ని పాఠశాలల్లో స్టార్ట్ చేయడానికి ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇయర్ అయితే 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మరి అవి అలాగే నడుస్తాయా లేకుంటే ఈ ఇయర్తో సహా వాళ్ళు నిర్ణయించారు? 10th ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ 10th ఎగ్జామ్ బ్యాన్ చేయమని ఎక్కడ చెప్పలేదు కమిషన్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాత్రం ఉండదు అనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దాన్ని. బట్ రీసెంట్ గా మనం ఆర్టికల్స్ లో విన్నాము, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు వీటి మీద, 10వ తరగతిని రద్దు చేస్తున్నాము. అవును, దాని మీద చాలా చర్చ జరుగుతుంది. బట్ కమిషన్ అటువంటి సూచన ఏం చేయలేదు. ఒకవేళ ఇదే నిర్ణయం ఫైనల్ అయితే మీ విద్యార్థులు ఎలాంటివి ఎదుర్కొంటారు? లైక్ వాళ్ళు ఎగ్జామ్స్ లేకపోతే సీరియస్నెస్ లేకపోవడం, లేదంటే ఇది మనం పాజిటివ్ అవుతుందా విద్యార్థులకి, నెగిటివ్ అవుతుందా? యాక్చువల్లీ ఎనీ పరీక్షలు జ్ఞానం సంపాదించడానిక, పరీక్షలు బట్టి రాయడానిక అనేది వస్తే విద్యార్థుల మీద చాలా ప్రెషర్ ఉంది. పరీక్షలను తక్కువ అంచనా వేసి పిల్లల అంచనా విధానాలను మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈవెన్ క్లాస్ 1 నుంచి కూడా పరీక్షలు పెడుతూనే ఉన్నారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో. సో పిల్లల మీద ప్రెషర్ తగ్గించాలి అంటే ఇంత కఠినమైన పరీక్షలు అవసరం లేదు నన్ను అడిగితే పర్సనల్గా. బట్ మేము కమిషన్లో అక్కడ 10వ తరగతి తీసేయాలని కానీ ఏం చెప్పలేదు. కానీ చెప్తున్నాను ఏంటంటే పరీక్షల కోసమే చదువులు కాదు, మానవుల అభివృద్ధి కోసం చదువులు, పౌరులుగా తయారు కోసం చదువులు, వీటిని మనం ఎక్కువ ఫోకస్ చేయాలనేది కమిషన్లో కూడా రాయడం జరిగింది. అయితే ఇలా పరీక్ష లేకపోతే పిల్లలు చదువుతారు శ్రద్ధతో అని మీరు అనుకుంటున్నారా? పరీక్షల కోసం చదవడం కూడా శ్రద్ధతో చదివిన లాభం లేదు. జ్ఞానాన్ని సంపాదించడం, విద్య ఎందుకోసం, స్కూల్కి ఎందుకు వెళ్తున్నాము, సైన్స్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే మార్కులు 99 మార్కులు రావడానికి కాదు. ముఖ్యంగా అందులో తప్పకుండా జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని ఎట్లా అంచనా వేస్తాము అనే దానికి చాలా సిస్టంలో చాలా మార్పులు జరగాలి. ఆ ఎవాల్యుయేషన్ చేసే క్రమాన్ని చాలా మార్పులు జరగాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత స్ట్రిక్ట్ పరీక్షలు లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ గ్రేడింగ్స్ ఉంటాయి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని ఉంటాయి, ఇంకా మీరు ఇంకా బాగా చదవండి అని ఉంటాయి. కొంచెం వెనుకబడ్డ వాళ్ళకి ఇంకా బాగా చదవండి అంటారు, ఇంకా బాగా చదవండి గుడ్, ఇంకా ఎక్కువ చదువు అంటారు. అటువంటి నిర్ణయం, అటువంటి పద్ధతులు రావాల్సిన అవసరం చాలా ఉంది. పరీక్షల మీద చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న
ప్రస్తుత పరిస్థితుల్లో 10వ తరగతి 99 ఇవన్నీ కూడా ఎన్ని నుంచి వచ్చినాయి అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థలు ఈ ప్రభుత్వాల మీద ఈ సమాజం మీద రుద్దినవి. ఇప్పుడు మనము జూన్ జూలైలో పరీక్షల రిజల్ట్స్ వస్తాయి, 99, 39, 100 ఇట్లా చెప్తుంటారు. సో ఇది ఒక సమాజంలో 99 మార్కులు వచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు అనే ఒక దృక్పథం ఉంది. ఆ దృక్పథం నుంచి బయటపడడానికి తప్పకుండా పరీక్షల మీద చర్చ జరగాల్సింది. మరి ఈ మార్కుల ద్వారానే కదా ఈ అబ్బాయి బాగా చదువుతారు, ఈ వ్యక్తికి సరిగ్గా చదువు రాదు, తిని ఇంకొంచెం ప్రోత్సహించాలి, లేదంటే వారికి ఉన్న ఐడెంటిటీనో వీటన్నిటి చదువు పరంగానే కదా ఈ మార్కుల ద్వారానే బయటకు వస్తుంది. మరి ఇప్పుడు మనం మార్కులు తీసేస్తే వారిని ఏ ద్వారా మనం వాళ్ళ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం? యాక్చువల్లీ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ఒకసారి గమనిస్తే మార్కుల కన్నా ఎక్కువ వారిని వారి బోధన విషయాన్ని అండ్ నేర్చుకున్న క్రమాన్ని ఎవాల్యుయేషన్ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి, ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నేను మార్కులు వేయలేను నేను, కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా సంబోధిస్తున్నారు, ఎలా ప్రశ్నను ఫ్రేమ్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక నన్ను మార్కులు ఏమంటే వేయలేను నేను, కానీ ఒక పద్ధతి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎక్కడ చేసుకోవాలి, ఇంకా ఏం చేయాలనేది ఒక ఎవాల్యుయేషన్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ జరగాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లో అటువంటి ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఒక ఉత్సాహం. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే వెనక బెంచి వాళ్ళు, ముందు బెంచి వాళ్ళు, చాలా వివక్షతతో కూడుకున్న క్లాస్ రూమ్స్ మనవి. ఎంత వివక్షత అంటే ఒక్కోసారి మమ్మల్ని అడిగారు వెనక బెంచి వాళ్ళు, సార్ నేను చెట్టు ఎక్కుతాను, ముందు బెంచి వాడు ఎక్కుతాడా అని. మరి ఎవరు కరెక్ట్? ఎమర్జెన్సీ వచ్చింది, నీళ్లు వరద వస్తుంది, సార్ నేను చెట్టు ఎక్కి కూర్చొని నేను ఇంకా 2-3 రక్షిస్తాను, కానీ వాడికి మార్కులు రాలే, మార్కులు 99 కాదు, ఈ 99 వాడు వరదలో ఉన్నాడు. సో పిల్లలు అడిగే ప్రశ్నలు ఏంటంటే ఇవన్నిటినీ ఎవాల్యుయేట్ చేస్తే పిల్లలకు ఉండే గుణగణాలను మనం చూసి వారిని ఈవెన్ ఎగ్జామ్స్, ఈవెన్ ఎంప్లాయ్మెంట్లో కూడా 99 మార్కులు, మీరు అన్నది కరెక్టే, మార్కులనే ఒకటే ఉంది కాబట్టి అది చాలా 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 సంకుచితంగా ఎవాల్యుయేట్ చేస్తున్నాం మనం పిల్లల్ని. పిల్లల మనోభావాలను, పిల్లల జ్ఞానశక్తిని మనము ఎక్కువ ఎవాల్యుయేట్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, స్కూల్స్లో ఇంకొక పిల్లలకు సహాయం చేసే పిల్లలు ఉన్నారనుకో, మార్కులు వేస్తామా దానికి? ఇంకొక చైల్డ్ లంచ్ తెచ్చుకోలేదు, ఈ చైల్డ్ లంచ్ షేర్ చేసుకున్నాడు అనుకోండి, ఎవరికి ఏం మార్కులు వేస్తాం దానికి? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటిజన్షిప్ తయారవుతుంది అక్కడ. కానీ ఇవి లేనందువల్ల సో వీడు ఎగ్జామ్లో రాకపోవచ్చు మార్కులు. సో ఇవన్నిటినీ క్రోడీకరించి అసెస్మెంట్ చేయాలనేది ముఖ్యం, ఎగ్జామ్స్ కన్నా ముఖ్యం. ఎగ్జామ్స్ ఒత్తిడి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఎగ్జామ్స్ 10th అవుతున్నాయి, ఇంటర్ అవుతున్నాయి, చాలా ఒత్తిడి పిల్లల మీద. అంత ఒత్తిడి ఏమైందంటే 1 నుంచి 10వ తరగతి వరకు మనం చూడకుండా వాళ్ళని ఎవాల్యుయేట్ చేయకుండా సడన్గా 10వ తరగతి ఎగ్జామ్ కూడా తప్పు. అది మేము అంటున్నది. పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ జరగాల్సిన అవసరం ఉంది మార్కుల కన్నా ఎక్కువ. అది చాలా ముఖ్యం. అవును, లేదంటే ఇప్పుడు నా 10వ తరగతి అయిపోయింది, నేను ఇంటర్కి వెళ్ళాలంటే నేను ఇంత మంచి పేరున్న కాలేజ్లో నాకు సీట్ రావాలి అని నాకు ఒక థాట్ అనేది ఉంటుంది, ఇంత మంచి కాలేజ్కి పోదామని. ఇప్పుడు అందరికి ఒక గ్రేడింగ్ టైప్లో ఇలా చేశామంటే దాని తర్వాత నేను ఏ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుందో, నాకు నచ్చిన కాలేజ్కి నేను వెళ్ళనా? డెఫినెట్లీ. అంటే కాలేజెస్ కూడా ఈ ప్రక్రియకు అలవాటు పడాలి. అంటే మనం మాట్లాడుతున్న నెక్స్ట్ 10 ఏళ్లకు 20 ఏళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, పౌరులుగా విద్యా విధానము పౌరులుగా ఎలా తయారు చేయాలి, అది ఫండమెంటల్ అయితే వేరే అన్నీ వస్తాయి. అవి ఇంట్రెస్ట్, మళ్ళీ అగైన్ మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, సైన్స్ కాలేజెస్కి వెళ్ళాలనుకుంటారు. సో ఆ స్ట్రీమ్లోనే పిల్లల్ని మనము ఎదగడానికి, మనం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ తయారు చేయడానికి ఇప్పుడు ఏఐ వస్తుంది, డిజిటల్ టెక్నాలజీ వస్తుంది. ఈ మార్కులతో సంబంధం లేదు. ఇక నెక్స్ట్ మీకు ఎంత నైపుణ్యత ఉంటుంది ఈ టెక్నాలజీ మీద, అండ్ ఈ టెక్నాలజీ ప్లస్ ఒక మానవీయత కోణం, ఈ రెండింటి కాంబినేషనే రేపొద్దున వచ్చే ఉద్యోగాలన్నీ కూడా మార్కులతో రావు. ఇప్పటికే అయిపోయింది. మీకు 99 మార్కులు వస్తున్నాయంటే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ముఖ్యం మాకు అంటుంది కంపెనీ. మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, నేను 99 కాబట్టి నాకు ఎవరితో సంబంధం లేదు అన్నారనుకోండి, సో
అది కాదు సమస్య. ఎంప్లాయ్మెంట్లో కూడా ఇటువంటి మానవిత కోణంతో ఉండే ఆ, సభ్యులను తీసుకోవడానికి ముందుంటాయి కంపెనీస్. ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈవెన్ పెద్ద పెద్ద యాపిల్ లాంటి కంపెనీస్ ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళకి మార్కులు చూసి ఎక్స్పెరిమెంట్ చేయలేదు, వాళ్ళ ఇన్నోవేషన్ ఐడియాస్తోని ఎక్స్పెరిమెంట్ చేశారు. పెద్ద పెద్ద జాబ్స్ వచ్చాయి నార్మల్ పీపుల్కి. అసలు వాటిని కనిపెట్టిన వాళ్ళు కూడా చాలా నార్మల్ వాళ్ళు క్లాస్ ఫస్ట్ కాదు. ఇప్పుడు మన యాపిల్ కనిపెట్టిన వాళ్ళు కానీ, యాపిల్ ఫోన్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, వీళ్ళందరూ కూడా కాలేజ్ గ్రాడ్యుయేషన్లో క్లాస్ 1 కాదు వాళ్ళు. బట్ ఇమాజిన్ వాళ్ళు లేదు ఇప్పుడు, వాళ్ళ టెక్నాలజీ లేదు ఇప్పుడు, మనం ఎక్కడ ఉంటాం? సో దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ మన తెలంగాణలో ఇంకా మాట్లాడాలంటే, ఆంధ్రాలో మాట్లాడాలంటే, మనం ఈ చర్చ చాలా ఇంపార్టెంట్ చర్చ. ఇది 50 ఏళ్ళకి కానీ మారుతుందో ఏమో చూద్దాం. అది కూడా మంచిదే. అది ప్రశ్న ఏంటంటే, పోటీతత్వం లేకపోతే పిల్లలు జ్ఞానాన్ని సంపాదిస్తారు, వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారు? ఎంతైనా పోటీతత్వం ఉంటేనే కదా. పోటీతత్వం ఈజ్ వెలివేయడం. కోఆపరేషన్ ఆర్ కాంపిటీషన్. కోఆపరేషన్ ఉంటే మీతో పాటు నేను తీసుకొని వెళ్తాను, లెట్ us గో టుగెదర్. ఇది ముఖ్యమా, మిమ్మల్ని తోసి ముందుకు వెళ్ళడం ముఖ్యమా అనేది చర్చ. ద ఎంటైర్ సొసైటీ బిల్ట్ ఆన్ కోఆపరేషన్, నాట్ కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్ తెచ్చి ఏం చేసినామంటే, మనము వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, సంఘంలో ఒక పెద్ద కాంపిటీషన్ క్రియేట్ చేశాం. ఇది మనం అంతా మాట్లాడుతుంది ఆల్టర్నేట్ కాంపిటీషన్ లేకుండా ఎలా చేయాలి. సో ఈ కాంపిటీషన్ వల్ల ఒక క్రూరత్వం కూడా, వెనకబడేయడం, వెనకకు వేయడం అనే దాన్ని నుంచి వస్తుంది కాంపిటీషన్. కాబట్టి కాంపిటీషనా కోఆపరేషనా అనేది. సో కోఆపరేటివ్ మెథడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే అది సొసైటీ కూడా మారాలి. నేను అన్నట్టుగా ఓన్లీ స్కూల్ మారడము, మీరు అన్నట్టుగా ఓన్లీ మరి ఎట్లా కాలేజ్ ఎట్లా ఉంటుంది కదా అంటే, కాలేజెస్ ఇవన్నీ కూడా వీటిని ఎవాల్యుయేట్ చేసి ఒక చాలా టెక్నికల్ ఇంటర్వ్యూ ఇది. నేను ఈ ఇంటర్వ్యూ ఇంత టెక్నికల్ మీరు అడుగుతారు అనుకోలేదు. బట్ ఇట్స్ నైస్ దట్ వీఆర్ డిస్కసింగ్. మనం ఒక కొత్త పద్ధతిని మనం చర్చ చేస్తున్నాం. ఇప్పుడు మేము బ్రిడ్జ్ కోర్సెస్ నడుపుతాం. బాల కార్మికులు బ్రిడ్జ్ కోర్స్కి రావడము అంటే ఏమీ చదవకుండా ఉండడమే ఎలిజిబిలిటీ. ఇప్పుడు మీరు 99 మార్క్స్ వచ్చిన వాడికి స్కూల్కి రావడం కాదు. మా స్కూలు ఏమీ రాకుండా, ఇంకా ఎంత ఎక్కువ 9 ఏళ్ళ అమ్మాయి ఇంపార్టెంటా, 14 ఏళ్ళ అమ్మాయి ఇంపార్టెంటా, పడికి పోకుండా ఉంది. సో అటువంటి పిల్లల్ని తీసుకొని ఆ పిల్లల లోపల ఉన్న సృజనాత్మకను బయటకు తీసినప్పుడు, యాక్చువల్లీ బయట ఒకవేళ ఆ పిల్లల్ని చూస్తే వీళ్ళు 0, వీళ్ళు అసలు వాళ్ళు కూడా రావు కదా, ఏం రాయరాదు. ఈ రాయరాని పిల్లలు కూడా, వాళ్ళని మనం సృజనాత్మకను బయటకు తీసినప్పుడు వాళ్ళే ఈరోజు కాలేజెస్లో, స్కూల్స్లలో, క్లాస్లో చాలా ముందుండి చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. సో అటువంటి ప్రక్రియలోకి మనం వెళ్ళాల్సిన అవసరం. మనం టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే ఒక పెద్ద సవాల్ మీరు ఈ చర్చ. అయితే ఇప్పుడు ఈ పరీక్షల రద్దు నిర్ణయం అయితే మీరు ఇలా అంటున్నారు కదా, మరి ఇప్పుడు సమాజంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందా? అందరికీ ఈక్వల్ గానే వాళ్ళ దగ్గర వర్తిస్తుందా? అంటే వాళ్ళందరూ ఒకేలాగా తీసుకోగలుగుతారా? ఎంటైర్ సిస్టమ్ను చాలా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం స్కూల్ స్థాయిలో, ఎగ్జామ్ స్థాయిలో కాదు. ఇది ఎంటైర్ సిస్టమ్ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటేనే విద్యా వ్యవస్థలో మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశం, అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి అనే దృక్పథం ఉండాలి ప్రభుత్వాలకు. అది రాజ్యాంగ హక్కు. వెనుకబడేయడం అనేది డెమోక్రసీ కాదు, కలుపుకొని పోవడం అనేది డెమోక్రసీ. సో ఈ డెమోక్రటిక్ స్ట్రక్చర్లో లాస్ట్ పర్సన్, అగైన్ మళ్ళీ నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ బెంచ్ పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్లాస్ రూమ్లో అనే ఒక దృక్పథం బయటకు వస్తే ఈ సమాజంలో మార్పు రావడానికి సాధ్యం. దీని పరంగానే ఇంకొకటి అడుగుతాను. ఇప్పుడైతే ఈ మధ్యతరగతి ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక పేదవాళ్ళని తీసుకుందాము. ఇప్పుడు పేదవాళ్ళు అంటే ఆమె వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురికి కానీ, మా బిడ్డ ఇలా షాప్స్లో ఇట్లా లిస్ట్ రాయడానికి, సరుకుల పేర్లు రాయడానికి, వాటి కాస్ట్ ఎంతనో రాయడానికి నేర్చుకుంటే చాలు అని 10వ తరగతి దాకా చదివి చాపిన వాళ్ళు ఉంటారు కదా. మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు పిల్లల్ని ఫర్దర్గా పంపించలేరు. వాళ్ళు ఏదో కిరాణా కొట్లో రాపియడానికి
బడికి పంపిస్తున్నాడు అనుకున్నాం, మరి వాళ్ళకి ఎలాగా ఇది వర్తిస్తుంది? పేదవాళ్ళ సమస్య కాదు ఇది. ఇది విద్యా వ్యవస్థ, విద్యాధికులు ఆలోచించాల్సిన సమస్య ఇది. ఆ తల్లికి ఆ మెసేజ్ వెళ్ళింది, ఓకే ఇంత చదువుకుంటే చాలు అనే మెసేజ్ మనమే పంపించాం, మీ పిల్లలు ఇంతవరకు చదువుకుంటే చాలు. ఆ మెసేజ్ నుంచి బయటపడేసి మీ పిల్లలు కూడా అందరితో సమానం అనే ఒక అందరికీ సమానం. ఆ అమ్మాయి పోయిన, మీరు ఇప్పుడు చెప్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్న అమ్మాయి పోయిన స్కూల్కు ధనవంతులు పోయే స్కూల్కి చాలా తేడా ఉంటుంది. ఇద్దరికి సమానమైన విద్యను అందించలేము మనం. సో అసమానతలతో కూడిన సమాజంలో అసమానతలతో కూడిన విద్య ఉండడం వల్ల ఆ తల్లి ఆలోచన చేయడానికి అవకాశం ఉంది, మాకు మా విద్య ఇంతవరకే అని. అలా కాదు, మీరు కూడా సమానమే అనే ఒక మెసేజ్ స్కూల్స్ నుంచి, విద్యాశాఖ నుంచి, ప్రభుత్వం నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా మా పిల్లలు, యాక్చువల్లీ మీరు అట్లా అంటున్నారు, చాలామంది పేదలు అనేది ఏంటంటే మా పిల్లలు మాలాగా ఉండొద్దు, మా పిల్లలు మాలాగా నిరక్షరాస్యులుగా ఉండొద్దు, మా పిల్లలు మాలాగా వెనకబడి ఉండొద్దు. అంటే అర్థం ఏమిటి? మా పిల్లలు ముందుకెళ్ళాలి అని అర్థం. బట్ మనసులో అలా ఉన్న ఆర్థికంగా వాళ్ళ దగ్గర సంపాదన లేనప్పుడు. కరెక్ట్. ఆర్థికంగా సంపాదన లేదే అనేది పిల్లల విద్యను అందించడంలో తల్లిదండ్రులది కాదు పాత్ర, ప్రభుత్వాల పాత్ర. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి, విద్య ద్వారా విముక్తి జరుగుతుంది, ప్రభుత్వాల బాధ్యత అని రాజ్యాంగంలో రాశారు. ఆ తల్లిది కాదు బాధ్యత. యాక్చువల్లీ ఆ తల్లిని చదివించలేదు, అది ఉల్లంఘన. ఆమె తల్లి చదువుకోలేదు కదా, ఆమె తల్లిని చదివించాల్సి ఉండే మనం. సరే, అది అయిపోయింది. ఆ పాపను చదివించాల్సిన ఒక తరాన్ని మనం మిస్ చేశాము. కాబట్టి ఇది రాజ్యాంగపు హక్కు. ఇది ఆ తల్లి కానీ పాపకు కానీ అటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల పిల్లలు చదువుకోకుండా ఉండడానికి వీలు లేదు. అది మన రాజ్యాంగం చెప్పిన చట్టం. మీరు ఇప్పుడు మొదలుపెట్టినప్పుడు చట్టం అందరికీ వర్తిస్తుందా అంటే అది వర్తించినప్పుడే ప్రజాస్వామ్యం. అయితే మరి ఇప్పుడు ఈ మార్కుల పరంగా కాకుంటే గ్రేడ్స్ పరంగానే ఇంకా వేసేది. మరి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఈ బాబుకి ఇంత గ్రేడ్, ఈ బాబుకి వాళ్ళకి నచ్చిన గ్రేడ్స్ వేసి వాళ్ళ స్కూల్ని ప్రమోట్ చేసుకుంటారు, కానీ అందులో పిల్లలకి ఎంత జ్ఞానం వచ్చింది అనేది మనకు అర్థం కాదు కదా. ఇప్పుడు కమిషన్ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ సూచన ఏమిటంటే తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డైజ్డ్ చేయాలి. ఆ స్టాండర్డైజ్ చేయడానికి ఒక 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 వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పాను. ఇట్లా ప్రైవేట్ వాళ్ళు ఏదంటే అది చేయడానికి వీలు లేదు. ఎక్స్టర్నల్గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు స్కూల్స్ని, ఎక్స్టర్నల్గా ఆ స్కూల్స్లో గ్రేడింగ్ ఇస్తారు. సో వాళ్ళు వేయడానికి లేదు, వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ ఈ టోటల్ స్టాండర్డ్స్ను ఎవాల్యుయేట్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఇప్పుడు విద్యను ఎవరంటే వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఇది ఒక టెక్నికల్ అంశము, ఇది ఫ్యూచర్కి సంబంధించిన అంశం. కాబట్టి ఇటువంటి వ్యవస్థలు, జిల్లా వ్యవస్థ, రాష్ట్ర స్థాయిలో వ్యవస్థ, ఈ వ్యవస్థలు ఉండడం వల్ల వీటన్నిటినీ అజమాయిషీ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం కమిషన్లో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సూచన చేశాం ప్రభుత్వానికి. అయితే ఇదే గ్రేడ్ సిస్టమ్స్తో బోర్డ్ ఎగ్జామ్స్ లేకుండా మనం అబ్రాడ్ కానీ ఇలా వెళ్ళినప్పుడు ఇతర దేశాల వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు? యాక్చువల్లీ వేరే దేశాలలో ఉన్న ఎవాల్యుయేషన్ సిస్టమ్ను కనుక్కోవాలి మనం. అక్కడ మార్కులు లేవు, 99, 98 లేవు అక్కడ అంతా కూడా గ్రేడేషన్ సిస్టమ్స్లో ఉంటాయి. ఆ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తుందో మనం అన్వయించుకుంటే అది గ్లోబల్ స్టాండర్డ్ అవుతుంది. ఆ గ్లోబల్ స్టాండర్డ్లో మనం కూడా మన పిల్లలకు కూడా అటువంటి గ్రేడేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా యాక్చువల్లీ బయట అంతా యూనివర్సిటీస్లలో మన పిల్లలు చాలామంది, మీ ఫ్రెండ్స్ పోయింటారు, మా ఫ్రెండ్స్ పోయింటారు, వాళ్ళందరూ కూడా చేస్తుంది ఏంటంటే యూనివర్సిటీస్లో గ్రేడింగ్ చేస్తారు, వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళ ప్రొఫెసర్స్ ఇండివిజువల్ అసెస్మెంట్ చేసి వాళ్ళను గ్రేడింగ్స్ చేస్తారు. వాళ్ళు ఈ లెవెల్ ఉందని చెప్పి అవి మన దగ్గర కూడా వస్తే అవి గ్లోబల్ స్టాండర్డ్. మార్క్ సిస్టమ్ ఉంది సార్, ఎక్కువ గ్రేడింగ్ గురించి అయితే లేదు, మార్క్ సిస్టమ్ అనుకోండి. ఎడ్యుకేషన్ సిస్టంలో నేను స్కూల్స్ తిరిగాను, నేను అన్ని స్కూల్స్లో మార్క్స్ లేవు. అక్కడ అసెస్మెంట్ చేస్తారు, పిల్లలను అసెస్ చేస్తారు. ఏ రంగాలలో నిష్ణాతులో చెప్తారు పిల్లలు. ఈజ్ గుడ్ ఎట్ స్పోర్ట్స్ అని ఉంటుంది ఒకటి, మన దగ్గర అది ఉందా లేదు. సో అది ప్రాసెస్లో ఉంది, అది ఇన్బిల్ట్ ఉంది, అది ఆ స్కూల్స్లో ఆ ఇన్బిల్ట్ చేయడం ద్వారా గ్రేడింగ్ చేస్తారు. అసెస్మెంట్ ఈజ్ ఏ టెక్నికల్ అంశము,
అది చాలా అందరు పిల్లలు సమానమే అంటే కానీ వస్తుంది. గ్రేడింగ్ మార్కులు అనేది దానికి భిన్నంగా చేయవచ్చు. మనకు అది చేతగాక మార్కులు అని చేసేసాను. షార్ట్ కట్ ఇది. ఇప్పుడు మీరు అన్ని చేయాలి అంటే చాలా పని చేయాలి. సిస్టమ్ వ్యవస్థ మనల్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్వ్యూని ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఇవన్నీ ప్రాసెస్ను చేయాలి. లేదు నేను మార్కులు వేస్తా కొన్ని ఒకే టిక్ పెట్టుకొని మార్కులు వేస్తా అంటే అది ఈజీ అవుతుంది. సో మన వ్యవస్థలోనే చాలా షార్ట్ కట్ చేశాం ఆ టోటల్ సిస్టమ్. సో ఎనీహౌ అంటే చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న డిబేట్కు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు చాలా దూరం ఉంది. ఇది ఇంటర్నలైజ్ చేసుకోవడానికి మొదలు విద్యాశాఖ ప్రభుత్వాలు మన పిల్లల్ని ఎలా గ్రేడింగ్ చేయాలనే విషయాలను దృష్టిలో ఉంచుకుంటే తప్ప వీటన్నిటిని ముందుకు తీసుకుపోవడానికి అవుతుంది. ఈ డిబేట్ ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే ఫైనల్ కాదు, ఈ డిబేట్ ఇంకా చేయాల్సిన అవసరం. అయితే ఇప్పుడు మీరు ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నారంటారా నిర్ణయాన్ని? ఏ నిర్ణయం? ఈ పరీక్షల రద్దు తర్వాత పరీక్షల రద్దు లేదు. పరిణామాలన్నీ అసలు మనం తప్పు ప్రశ్న మీద చర్చ చేస్తున్నాం. పరీక్ష రద్దు కాలేదు, ఇంతవరకు కాలేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు రద్దు అని. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, ఇంతకుముందు సెకండ్ ఇయరే ఉండేది. సో ఫస్ట్ ఇయర్ మీద ఎందుకు ప్రెషర్ అనేది మనము చెప్పిన సూచన. అది 10 పరీక్ష రద్దు అని ఎక్కడ చెప్పలేదు. అది మనం చెప్పని దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ డెఫినెట్లీ ఎవరైనా ఒప్పుకుంటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎట్లాగో సెకండ్ ఇయర్లో నీకు ఎగ్జామ్ ఉంది కాబట్టి 10th ఎగ్జామ్ ఉంది కాబట్టి 10th అండ్ ఇంటర్మీడియట్ ఉంటుంది. దాంట్లో ఏం చర్చ లేదు. బట్ లాంగ్ రన్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసిందంతా కూడా లాంగ్ రన్లో పరీక్ష ఉండాలన్నా, ఎవాల్యుయేషన్ ఉండాలన్నా, మార్కులు ఉండాలన్నా, ఉండొద్దా అనే విషయం మీద చర్చ చేయొచ్చు. మరి ఈ విషయానికి వస్తే పిల్లల్ని ఇలా మనం గ్రేడింగ్ లాగా తీసుకొని వెళ్తే ఈ జేఈ మెయిన్స్ ఇలా ఇతర వాళ్ళతో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఏ విద్యార్థులు ఇబ్బంది పడతారు? జేఈ ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను కదా, కాంపిటీషన్ వర్సెస్ కోఆపరేషన్. మనము ఎవరి కోసం పనిచేస్తున్నాము? సమాజంలో ఉన్న అందరి పిల్లల కోసం పనిచేస్తాం. నాకు ముఖ్యము 20 మార్కులు వచ్చిన చైల్డ్ ముఖ్యం. నాకు 99% వచ్చిన చైల్డ్ కాదు. ఆ 20 మార్కులు వచ్చిన పిల్లల్లో ఉన్న సృజనాత్మకత ఏంది చూడాల్సిన అవసరం సమాజానికి ఉంది. మనము ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థలు రుద్దిన దాన్ని మనము అదే కరెక్ట్ అనుకోవడం తప్పు. ఇప్పుడు ఎంత ప్రెషర్ ఉంది. జూనియర్ కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళండి మీరు, ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, ఆ పిల్లలతో మాట్లాడండి, ఎంత ప్రెషర్ మీద వేసుకుంటున్నారో చూడండి. ఒకవేళ మీరు లేదు మార్కులు కాదు మీకు గ్రేడింగ్ ఉంటుంది, డోంట్ వరీ అనండి, సంతోషంగా ఉంటారు. అండ్ అప్పుడు చదువు ఎక్కువ చదువుతారు. ఈ గ్రేడింగ్తోని చదువు అసెస్మెంట్ మారితే ఒక వాతావరణంలో ఇప్పుడు మన ఇద్దరికి ఒక ప్రెషర్ లేదు మార్కులు వేస్తారని, అందుకోసం హాయిగా మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా మనది టెస్ట్ చేస్తారంటే టెన్షన్ పెరిగిపోతుంది. సో ఇది కావాలన్నా, హాయిగా మాట్లాడుకునేది కావాలన్నా, హాయిగా చదువుకునేది కావాలన్నా, అందులో నాలెడ్జ్ ఉంది, అందులో కూడా వ్యవస్థలో మనం ముందుకెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలామంది పెద్ద పెద్ద మేధావులు, నేను మళ్ళీ చెప్తున్నాను, 99 మార్క్స్ వచ్చిన వాళ్ళు కాదు. అదొక్కటి మనం గమనిస్తే మహాత్మా గాంధీకి 99 మార్క్స్ రాలేదు కాబట్టి ఆయన ఎట్లా పోటీలో ఉంటాడు అంటే కుదరదు అది. సో చాలామంది, చాలా నాయకులు మన దేశాన్ని స్వాతంత్రాన్ని నుంచి విముక్తి చేసిన మహానాయకులందరూ కూడా 99% కాదు. వాళ్ళు ఒక మానవతా విలువలతో చదువుకున్నారు కాబట్టి ఒక మానవ సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేశారు. అది చాలా ముఖ్యం. బట్ ఇలా హాయిగా మాట్లాడే విషయంలో మనం పర్టికులర్గా ఖచ్చితంగా నాలెడ్జ్ గురించే మాట్లాడతాం అన్న గ్యారంటీ ఏంటి? తప్పకుండా మాట్లాడతాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నాలెడ్జ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నాలెడ్జ్. ఇఫ్ ఎ చైల్డ్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ఒక లేస్ పోయింది అనుకోండి, షూ లేస్ ఫ్రెండ్ది, అది కట్టాడు అనుకోండి, దట్ ఇస్ ఎ నాలెడ్జ్. లంచ్ షేర్ చేసుకున్నాడు, దట్ ఇస్ ఎ నాలెడ్జ్. రేపొద్దున సమాజంలో మంచి పౌరులుగా ద్వేషము లేని కళాశాలలు, క్లాస్ రూమ్స్ తయారవుతాయి. ఇది కాంపిటీషన్ ఈజ్ ద్వేషం. ఎట్లయినా చేసి నీకన్నా నాకు మార్కులు రావాలనేది ద్వేషం. అది అలా అని చెప్పి మనం ఫుడ్ షేరింగ్ కి, షూ లేసెస్ కి మనం గవర్నమెంట్ జాబ్స్ కానీ
ఎక్సెట్రా ఇలాంటి జాబ్స్ మనకు వాటికి రాదు కదండి సార్. వాటికే రావాలి. అందుకే మన ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, నిన్న జనగాంలో చూసినాం, కలెక్టర్ ఐఏఎస్ ఒక పేదవాడు కాలు మొక్కుతుంటే ఉరుకుతున్నాడు. ఆయన ఐఏఎస్ అయితే నాకేం సంబంధం? ఒక పేదవాడిని మొన్న చూసాం, వైరల్ అయింది అది. ఒక పేదవాడు ఆయన ఏదో అవసరం వస్తే కలెక్టర్ దగ్గరకు పోతే కాలు మొక్కుతుంటే ఆయన వదిలిపెట్టి పోతుంటే ఆయన నేషనల్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఏం లాభం? నాకు లాభం లేదు. నాకు అక్కడ ఇంకో కలెక్టర్ని చూసాం, బయటికి వెళ్తూ ఒక పెద్ద మనిషి మెట్ల మీద కూర్చుంటే అక్కడ కూర్చొని కింద ఆ మెట్ల మీద కూర్చొని ఆమెతోని అప్లికేషన్ తీసుకొని పోయాడు. నాకు ఎవరు ఇంపార్టెంట్? అది మనం మీరు ఎట్లా చర్చకు వచ్చారో తెలియదు కానీ చాలా ఇంపార్టెంట్ కన్సర్న్, సమాజం మీద కన్సర్న్తోని ఈ చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ఉదాహరణలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మార్కుల నుంచి బయటపడాలి మనం అందరం. అది ఎప్పుడైతుంది అనేది నాకు తెలియదు, కానీ అది బయటపడ్డ నాడు మేము సాధించాం. మేము చెప్తున్నాను, నేను ఒక 10 లక్షల మంది పిల్లల్ని, బాల కార్మికుల్ని స్కూల్కి పంపించడం ద్వారా వాళ్ళకి మార్కుల కన్నా ఎక్కువ సృజనాత్మకత పెంచి వాళ్ళు స్కూళ్ళలోకి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ మామూలుగా చదువుకుంటున్నారు. కాబట్టి దీంట్లో వరీ కావాల్సిన పని లేదు. ప్రభుత్వాలు చాలా మారాల్సింది, సమాజం కూడా మారాలి, తల్లిదండ్రులు కూడా మారాలి. తల్లిదండ్రులు కూడా 99 రాలేదు, 98 వచ్చింది, చూడు పక్క అమ్మాయికి 99 వచ్చింది, నాకు 95 వచ్చింది అని తిట్టడం మొదలు పెడితే, అరే నేను 95 తెచ్చుకున్నాక కూడా ఈమె ఇట్లా అంటుందని చాలా టెన్షన్లు ఉన్నారు వాళ్ళ అమ్మాయిలు. సో దట్ ఈస్ వేర్ ఆ ప్రెషర్ను తగ్గించే ఒక పెద్ద ఉద్యమం, విప్లవం రావాలి. అండ్ విశ్వం టీవీ స్టార్ట్ చేసింది కాబట్టి ఈ డిబేట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. సో యాక్చువల్లీ నేను విద్యా కమిషన్ మీద ఎటువంటి రికమెండేషన్స్ అడిగినారో అనుకున్నాను, కానీ ఇది ఎగ్జామ్స్ మీద వచ్చింది కాబట్టి తప్పకుండా ఎగ్జామ్ ప్రెషర్ తగ్గించవలసిందే. పిల్లల మీద అంత ప్రెషర్ ఉండడానికి లేదు. 2వ తరగతి 3వ తరగతి ఎగ్జామ్స్ మీద అంత ప్రెషర్ ఉండడానికి లేదు. వాళ్ళు ఆహ్లాదమైన వాతావరణంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదిస్తారు. దిస్ ఈస్ ద ఫండమెంటల్. ఒక ఫ్రీడమ్ ఉన్న చోటనే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఫ్రీడమ్ లేని చోట ప్రెషర్తోని జ్ఞానం ఎక్కువ రాదు, ప్రెషర్తోని విత్డ్రా అయిపోతారు. మనం చాలా కేసులు చూసాం. విత్డ్రా అయిపోవడమే కాదు, చాలామంది పిల్లలు రిజల్ట్స్ రాగానే, ఇప్పుడు మనం చూడబోతాం, రిజల్ట్స్ రాగానే టెన్షన్, ఏమి టెన్షన్ పడొద్దు. రిజల్ట్స్ వచ్చినా కానీ, వచ్చిన వాళ్ళు కానీ, మీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీ టీవీ ద్వారా ఎనీ టెన్షన్, ఎనీ మార్క్స్ వచ్చినా కానీ టెన్షన్ పడద్దు. చాలా ముందు చాలా నేర్చుకునేది ఉంటుంది, చదివేది ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏం టెన్షన్ ఉండడానికి లేదు. అండ్ ప్రభుత్వాలు కూడా అటువైపుగా ఆలోచించాలి, అటువంటి భరోసాని ఇవ్వాలి. డోంట్ వరీ, యూ కెన్ డూ సో మెనీ థింగ్స్. ఇది కాకుంటే పరీక్షలో మ్యాథ్స్లో రాకుంటే ఇంకో దాంట్లో వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా అటువంటి పద్ధతులను ఏర్పాటు చేయాలి. పిల్లలకు భరోసాని ఇవ్వాలి. బాల్యానికి భరోసా అంటాం, పిల్లలకు భరోసా. సో ఫైనలీ మీరు 10వ తరగతి రద్దు మీద అలాంటి స్టేట్మెంట్స్ ఏమీ లేవు అని అంటున్నారు. అది చాలా క్లియర్. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండొద్దు అనేది సూచించడం జరిగింది. అండ్ యాక్చువల్లీ లాంగ్ టర్మ్లో నన్ను పర్సనల్గా అడిగితే కమిషన్ కాకుండా ఎగ్జామ్స్ ఉండకుండా చూసే ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి.